పుష్ప 2లో కూడా ఆ టీజర్లో ఈ వ్యక్తిని అయితే మనం చూడొచ్చు అనమాట. సో ఎలా ఉండే అల్లు అర్జున్తో జర్నీ. సో గతంలో కూడా వకీల్ సాబ్ మూవీ చేశారు, ఇంకొన్ని షార్ట్ ఫిలిమ్స్, అలాగే కొన్ని మూవీస్ సీరియల్స్ కూడా పెద్ద ఎత్తున చేశారు. సో తను ఎవరో కాదు అక్కి అనమాట. సో ప్రతి ఒక్కరికి ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తా. సో నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? సూపర్, మొత్తానికి మునిగిపోయారు గెటప్ లో. థ్యాంక్ యూ. ఏంటి ఫస్ట్ అడుగుతున్నా, ఏంటి లేడీ గెటప్ లో ఎందుకు కన్వర్ట్ అయిదాం అనుకుంటున్నారు అసలు? అంటే ఎట్లా అంటే ఇప్పుడు బాయ్స్ మూవీస్ లో కామన్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఎక్కువ కూడా లేడీ గెటప్స్ కూడా షూట్స్ వస్తున్నాయి. అందుకని నేను స్టార్టింగ్ వచ్చి వకీల్ సాబ్ చేశాను. ఇక నా తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ తీయడం వల్ల లేడీ గెటప్ అంటే చిన్నప్పటి నుంచి కూడా నాకు లేడీ గెటప్ చేయడం ఇంట్రెస్ట్ లే, దానికోసం అని చెప్పి ఇంకా దాని వల్లే ఇంకా లేడీ గెటప్ చేయడం మొదలు పెట్టేసి. వకీల్ సాబ్ లో కూడా లేడీ గెటప్, దాంట్లో బాయ్ గా వెళ్ళే, అదే డౌట్ అందుకే అడిగా నేను. ఎలా ఉండే వకీల్ సాబ్? పవన్ కళ్యాణ్ గారు కలిసారా? కలిసామంటే పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటాను ఆ మూవీలో, ఆ షార్ట్ లో బాగుంటది. ఎలా ఉండే ఎక్స్పీరియన్స్ ఆ మూవీలో? అంటే అప్పుడు కొత్తలోనే కదా, అంటే కొంచెం భయంగా చేసే. ఎలా ఉండే అంటే ఆ వైబ్ మనకు తెలుస్తుంది కదా, పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పక్కన. సో ఆ వైబ్ ఏమైనా అనిపించిందా? నాకు అంతగా ఏం అనిపించలేదండి, ఎందుకంటే గుంపులో గోయిందా అందరిలో ఉన్నప్పుడు ఏదో వాళ్ళు చేసినట్టు చేసేది. ఇప్పుడు మనకి డైలాగ్ ఇచ్చినప్పుడు మనం కొంచెం భయం అనిపించేది, ఒక పెద్ద యాక్టర్ తో చేస్తున్నాం కదా అని చెప్పి అదొక ఫీలింగ్ అనేది. ఇప్పుడు గుంపులో గోయింది 100 మందిలో, కానీ సైడ్ క్యారెక్టర్ సైడ్ అని పవన్ కళ్యాణ్ పక్కనే ఉంటా. దాంట్లో మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? లేదండి, మాట్లాడలేదు. అంటే బాయ్ గా ఉన్నాం. లేడీ గెటప్ అని అయితే కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు కదండి, బాయ్ గా ఉన్నప్పుడు ఎవరు అందరూ కామనే, తెలిసిందే కదా. అనిపించలే ఎప్పుడైనా మాట్లాడదాము పవర్ స్టార్? లేదండి, అంటే అప్పుడు భయం ఏంటంటే మనల్ని ఏజెంట్ తీసుకొచ్చారు కదా, మళ్ళీ వాళ్ళతో మాట్లాడితే మళ్ళీ వీళ్ళు నెక్స్ట్ టైం షూట్ చెప్పరేమో అని చెప్పి ఆ భయంతో ఉండే. ఓకే, సో అలా వకీల్ సాబ్ అయిపోయింది. ఇంకా చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ తీసి పోలీస్ వారి హెచ్చరిక మూవీ, ధన్యుడు సుమతి, సీరియల్ వచ్చి మా అత్త బంగారం, చాలా మూవీస్ చాలా సీరియల్స్ చేస్తా ఉన్నా ఇప్పటికి కూడా. ఓకే, సో మెయిన్ లీడ్ ఎప్పుడైనా చేశారా? లైక్ ఫ్రెండ్ క్యారెక్టర్ గాని? చేశానండి. దేంట్లో అంటే మా అత్త బంగారం సీరియల్లో వచ్చి దాంట్లో మెయిన్ రోలే చేసా. అంటే ట్రాన్స్ ఉమెన్స్ కి అందరికి ఒక హెడ్ గా. ఓకే, అంటే దాంట్లో ఒక పెళ్లి సీన్ జరుగుతుంది. పెళ్లి సీన్ జరిగినప్పుడు నేను వెళ్ళి డబ్బులు అడిగితే వాళ్ళు ఇవ్వరు, మమ్మల్ని తుపాకీ పెట్టి కాలుస్తారు. అవును, వాళ్ళందరినీ కాలి వాళ్ళు గలబా చేయడం వల్ల నేను ఒక పెద్ద హెడ్ లాగా వెళ్ళి వాళ్ళని కొంచెం మందలించడం, వాళ్ళ మీదకి తిరగబడడం అట్లా చేయడం జరిగింది. ఓకే, ఇలా మంచి రోల్. అలాగే షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటా వెళ్తున్నారు. అవునండి. సో టీజర్ పుష్ప 2 టీజర్ చూస్తే అలా కనిపించారు మీరు. ఏంటి అల్లు అర్జున్ గారితో ఇప్పుడన్నా మాట్లాడారా లేకుంటే? ఇప్పుడు మాట్లాడామండి, అల్లు అర్జున్ సార్ తో మాట్లాడాము. మంచిగా మాట్లాడి మంచిగా రిసీవ్ చేసుకున్నాడు. మంచిగా మమ్మల్ని ఒక ట్రాన్స్ ఉమెన్స్ ని మంచిగా చూసుకోవడం జరిగింది. అంటే రామోజీ ఫిల్మ్స్ 20 days అక్కడే ఉండాము. ఫుడ్ గానీ 20 days అక్కడే ఉండాము. ఓ సూపరా. ఆల్మోస్ట్ ఎంత పర్సెంట్ ఉంటారు మూవీలో మీరు 100కి? మేమా అంటే ఒక 20 minutes దాకా ఉంటామండి మూవీలో. అది ఒక 10 minutes అల్లు అర్జున్ పక్కనే ఉంటాము. 10 minutes ఆయనతోనే ఉంటాము. ఆయనతోనే ఇంకా ఆయన అదే నా సాంగ్ లో గానీ ఆ ఫైట్ లో గానీ ఆయన పక్కనే ఉంటాము. 10 minutes ఉంటాము. 10 minutes అంటే కొంచెం దూరంగా ఉంటాం. అంటే మాకు కొంచెం బోర్ లాగా కొట్టేసేసింది అక్కడ. ఓకే, అల్లు అర్జున్ గారితో చాలానే గడిపారు చాలా రోజులు. ఎలా ఉండే ఆ ఎక్స్పీరియన్స్? అంటే చాలా హ్యాపీ అనిపించింది అండి. ఆ సెట్ వదిలిపెట్టి వస్తున్నప్పుడు కూడా చాలా ఫీలింగ్, అంటే అదొక కోల్పోయామని ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే 20 days హ్యాపీగా అనిపించడం కానీ, మళ్ళీ మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, మాకు ఫుడ్ పెట్టడం. ఫుడ్ అంటే తెలిసిందే, మనం ఎక్కడైనా తింటాము, కానీ ఆ ఫీలింగ్ వేరు, ఈ ఫీలింగ్ వేరు. ఎప్పుడన్నా మాట్లాడారా అల్లు అర్జున్? మాట్లాడామండి. నాతోనే అంటే ఎట్లా అంటే ఆయన సెట్ లోకి వచ్చిన తర్వాత మేము ఆయన పక్కన ఉన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చారని అడిగారు. ఇట్లా మాదాపూర్ నుంచి వచ్చానంటే మీ ఓన్ ఎక్కడంటే నెల్లూరు అని చెప్పాను. నెల్లూరు అని చెప్పిన తర్వాత అవునా ఎక్కడ ఉంటారని చెప్తే ఇట్లా మాదాపూర్ అని చెప్పాను. నవ్వినాడు. ఇంకా తినేవి కూడా ఏందో బఠానీలు ఇచ్చాడు. మంచిగానే రిసీవ్ చేసుకోవడం గానీ, మంచిగా చూసుకోవడం కానీ చాలా హ్యాపీ అనిపించింది. తిన్నారా బఠానీలు? తిన్నామా, ఇష్టంగా తిన్నారేమో. అంటే చూస్తా అంటే మేము కూడా అనుకునేది, సార్ మాట్లాడితే బాగుండేది, సార్ మాట్లాడితే అంటే ఆయన వచ్చినప్పుడల్లా మేము ఆయన చూసి నవ్వడం గానీ, ఆయన కూడా నవ్వడం గానీ, లాస్ట్ కి వచ్చి ఇంకా 5 days ఉంటుంది అనగా షూడు వెళ్ళిపోతాం అనగా అప్పుడు మాట్లాడారు మాతో. ఓకే, సో ఇది మాట్లాడిన తర్వాత బఠానీలు అడిగారా లేకుంటే అతనే ఇచ్చాడా అల్లు అర్జున్ గారు?
అంటే తింటుండేడు, బట్ తింటుండేడు ఆమెను ఇచ్చినాడు మాకు. హ్యాపీ అనిపించింది, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ సెట్ వదిలిపెట్టి వచ్చినప్పుడు మేము ఒక 4 మెంబర్స్ వెళ్ళాం. 4 మెంబర్స్ ఏడ్చుకున్నాం. అంటే ఎవరి ప్లేస్లోకి వెళ్ళిపోతారు తర్వాత, అంటే అక్కడ ఉన్నప్పుడు అందరం కలయికగా ఉండడం గానీ, ఆ సెట్ లో అందరు పరిచయం అయ్యారు మాకు. ఆ సెట్ లో అంటే జూనియర్స్ గానీ, ఏజెంట్లు గానీ, డైరెక్టర్ సార్లు గానీ మొత్తం పరిచయం అయ్యారు. వాళ్ళందరితో మంచిగా మాట్లాడాము. మాకు కొంచెం అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ కి మంచిగా గౌరవించాలి అక్కడ సెట్ లో అందరూ. సెట్ వర్కర్లు కానీ, డైరెక్టర్లు కానీ, జూనియర్ ఆర్టిస్టులు కానీ చాలా మంది మాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. వాళ్ళతో మంచిగా ఉండేము. వచ్చేసిన తర్వాత చాలా బాధ అనిపించింది. సెట్ లో ఎలా ఉంటాడు అల్లు అర్జున్ గారు? బాగుంటాడండి, అంటే అందరితో మంచిగా మాట్లాడడం, మంచిగా ఉంటాడు. మరి యాటిట్యూడ్ ఎక్కువ లేదండి, అదంతా డూప్ మాటలండి, అదంతా డూప్ మాటలు. సార్ చాలా అంటే చాలా మంచివాడు, అందరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాడు, అందరికి కూడా దండం పెట్టే మాట్లాడతాడు. చాలా అంటే చాలా మంచోడు సార్. ఓకే, ఇంకెవరితో అందులో మాట్లాడు? పుష్ప 2 రష్మికతో గానీ? రష్మిక మందనతో కూడా మాట్లాడామండి, కేశవన్నతో మాట్లాడాము. అంటే ఆల్మోస్ట్ చాలా మందితో అందరితో మాట్లాడాము. చాలా మంది ఫొటోస్ కూడా దిగాము. కానీ అల్లు అర్జున్ సార్ కూడా ఇస్తానన్నాడు, కానీ సెట్ లో ఇవ్వను, నేను సెట్ షూట్ అయిపోయిన తర్వాత ఇస్తాను అన్నాడు. మాకు అక్కడ బాధేసింది. అంటే లైక్ ఆయన కూడా ఆన్ షూట్ కదా, కాస్ట్యూమ్ పైన ఉన్నట్టున్నాడు. రష్మిక మందన కూడా ఇచ్చింది ఫోటో. అల్లు అర్జున్ తో దిగారా మరి? లేదండి, అందరితో దిగాము. కానీ ఆయన ఫోటో అడిగితే సారు నేను ఇప్పుడు సెట్ లో ఉన్నాను కదా, ఇప్పుడు ఇవ్వను అని చెప్పాడు డైరెక్టే. మేము గమ్ముగా అయిపోయాం. అదొకటి చాలా బాధాకరంగా అనిపిస్తుంది. 20 రోజులు నటించారు, 20% మూవీలో ఉన్నారు, అంటే ఫోటో లేకపోయినా టీజర్ లా కనిపిస్తాం, ఇంకా మూవీ మొత్తం కనిపిస్తుంది. అది హ్యాపీ అనిపిస్తుంది మాకు. సూపర్. ఇంకా సాంగ్స్ లో కూడా ఉన్నారు అనుకుంటా మీరు అందులో? సాంగ్ లో ఉన్నాము, మళ్ళీ ఫైట్ సీన్ లో ఉన్నాము. ఫైట్ సీన్ కొడతారా? మమ్మల్ని ఎవరు కొట్టారండి, కొట్టేంత లేదులే అక్కడ. ఆ షూట్ లో మంచిగా జరిగింది. ఒక షూట్ అయితే మంచిగా జరిగింది. సరే, అంటే ఇలాంటి ట్రాన్స్జెండర్ సంబంధించి కూడా చేస్తూ ఉన్నావు నువ్వు. సో మీరు ఒక మెన్, ఇంకా మీరు అంటే ఎట్లా అంటే ఒక మూవీకి, ఒక సీరియల్ కి ఎవరన్నా ట్రాన్స్ కావాలన్నా, లేడీ గెటప్స్ కావాలన్నా నాకు కాల్ చేస్తారు. నాకు కాల్ చేయడం ద్వారా నేను ఎంతమంది కావాలని వాళ్ళని అడగడం కానీ, ఎంతమంది ట్రాన్స్ కావాలి 10 మంది అంటే నేను నాకు తెలిసిన వాళ్ళందరినీ, అంటే వీళ్ళని కూడా ఒక రేంజ్ లో చూపించాలి, వీళ్ళు కూడా సమాజంలో ఒక పర్సన్ నేను అని చూపించాలని చెప్పి నేను కొత్త ట్రాన్స్ అంటే ఇవాళ వచ్చిన షూట్ కి ఇప్పుడు వచ్చిన వాళ్ళని కాకుండా నెక్స్ట్ టైం షూట్ ఉన్నప్పుడు ఇంకొకరిని కొత్తగా పరిచయం చేస్తా. అట్లా అంటే అందరు ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, వాళ్ళకి కూడా మంచి పేరు, గుర్తింపు అనేది రావాలని చెప్పి నా కోరిక. ఓకే, మీరు ఎక్కడ పుట్టారు? ఏంటి నాది వచ్చి నెల్లూరు అండి. మేము ఒకప్పుడు అంటే అమ్మ పనికి వెళ్తేనే తినాలి అంటే నాన్న వదిలేసేసాడు. ఎప్పుడు అంటే నేను 3 months ప్రెగ్నెంట్ అప్పుడే నాన్న వదిలేసాడు అమ్మని. అమ్మ కడుపులో 3 months అప్పుడే వదిలేసాడు.